సో ఏమైనా మంచి పని జరగాలంటే దానికి చెడ్డ పని కూడా జరుగుతుంది, అది వ్లాగ్లోనే. నేను ఈరోజు ఇంత కష్టపడి మొత్తం సౌత్ ఇండియా కంప్లీట్ చేస్తుంటే ఈరోజు ఏమైంది తెలుసా, సగానికి సగం వ్లాగ్ వాయిస్ రికార్డ్ కాలే. దేకో కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి ఈ వ్లాగ్ ప్లీజ్. వెల్కమ్ టు డే 10 ఆఫ్ కేరళ సిరీస్ అనుకున్నాం కానీ సౌత్ ఇండియా సిరీస్ అయిపోయింది. ఇది మన ప్లాన్లో అయితే గోవా యాడ్ అయిందనమాట. సో మనం ఈరోజు గోవా పోతున్నాం. గోకర్ణ రైట్లో మనం అయితే సీదా ఇప్పుడు గోవాకి పోతున్నాం. గోవా ఈ నుంచి అయితే 69 కిలోమీటర్స్ ఉంది. సో నెక్స్ట్ గో టు గోవా. వెళ్ళిన కొండల మధ్యలోకి వెళ్ళి ఈజీగా అగైన్ బ్యాక్ టు నేషనల్ హైవే. సో మనం గోవాలో క్యాలెండర్ తీసుకుంటే కోలం తీసుకుంటాం, ఎందుకంటే క్యాలెండర్ చూడడం ఇంత ఎక్కువ కావాలని కాబట్టి కొంచెం కోలం తీసుకుంటున్నాం. సో ఈరోజు అయితే మనం ఫస్ట్ కోలం కవర్ అయిపోయింది రైట్లో. నెంబర్ 2 రివర్ పేరు కాలి రివర్, పేరే కాలి రివర్. కాలి రివర్ అంటారు. సో మనమైతే గోవా బార్డర్లో ఉన్నాం, గోవాలోకి ఎంట్రీ కాబోతున్నాం. సో ఎంట్రీ అయినాక మీకు విషయం చెప్తా. సో వెల్కమ్ టు గోవా. మనమైతే గోవాలో కూడా ఎంట్రీ అయిపోయినాం మన బండి మీద. ఫస్ట్ టైం ఫర్ 2 తెలుగు స్టేట్ మనమే 125cc స్కూటీ మీద గోవాలో కూడా ఎంట్రీ అయిపోయినాం. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసినాం. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తుంది సార్ దీనికి? దీని మీద మొత్తం సౌత్ ఇండియా గోవా ప్లాన్ లేకుంటే సౌత్ ఇండియా కవర్ చేద్దామని చెప్పి గోవా ప్లాన్ వేసుకొని మరీ వచ్చినాం. నాకు ఏం చెప్పాలా అర్థమైతే ఇట్లా నిలబడ్డ ఏం చెప్పాలా అని. బండ్ల మీద రావడం వేరే, స్కూటీ మీద రావడం వేరే. 125cc స్కూటీతోనే రికార్డ్ బ్రేక్ చేసినాం మనం. రికార్డ్ క్రియేట్ చేసినాం మనం. 2600 కిలోమీటర్స్ తిరిగి 10 రోజులు కష్టపడి ఈరోజు సౌత్ ఇండియా ట్రిప్ కంప్లీట్ చేసినాం మనం. సౌత్ ఇండియా బై ద బార్డర్స్ బ్రేక్ చేయలే, క్రియేట్ చేసినాం. మా వానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో బ్యాడ్ లక్ అట్లే ఉంటుంది. నేను ఒక తాను ఆగి మంచిగా మైక్ సెట్, మైకు, కెమెరా, ఆ బార్డర్ దాటేటప్పుడు మైకు, కెమెరా అన్నీ చూసుకొని వచ్చిన, అయినా సరే మైక్లో రికార్డ్ అయితే కాలే. 2 తెలుగు స్టేట్స్ నుంచి మనదే ఫస్ట్ బండి అనమాట, 125cc స్కూటీ, అది కూడా. సో మనం ఆ నుంచి అయితే బీచ్కి వచ్చేసినాం. సో ప్రశాంతంగా ఎవ్వరు లేరు బీచ్లో, ఆడు మేము ఇద్దరమే, అందుకే ఈ బీచ్కి వచ్చినాం. చూద్దాం ఇక్కడ ఫోటోలు దిగుదామని షార్ట్ వేసుకున్నా. మంచిగా ఉంది బీచ్, ఎవ్వరు లేరు, మనది మన ఇష్టరాజ్యం ఇప్పుడు ఇక్కడ. సో బీచ్కి బాయ్ బాయ్ చెప్పేసి మనమైతే ఈ నుంచి హంపి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడైతే చెకింగ్ కాపీర్ అనమాట. సో మళ్ళీ మనం గోవా బార్డర్ దాటేసినాం రిటర్న్. ఇప్పుడు కర్ణాటకలోకి ఎంట్రీ అవుతున్నాం. సో ఇక్కడ చెకింగ్ అయింది, బాటిల్ ఏమన్నా ఉన్నాయని చెక్ చేసారు. మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్తా, మన బండి మీద మనమైతే సౌత్ ఇండియా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసినాం బై ద బార్డర్స్. మన సౌత్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయో అన్ని స్టేట్స్ మనం మన బండి మీద కవర్ చేసినాం. 1600 కిలోమీటర్లు నడిపి 9 రోజులు నడిపి 125cc స్కూటీ మీద మనమే ఫస్ట్. కర్ణాటక అయితే కామన్ అనమాట ప్రతి స్టేట్కి, మన తెలంగాణకు తప్ప. ఇప్పుడు ఆంధ్ర నుంచి కర్ణాటక ఎంట్రీ అయినామా ఫస్ట్ రోజు, దాని తర్వాత కర్ణాటక నుంచి తమిళనాడు ఎంట్రీ అయినామా, తర్వాత కేరళ, తమిళనాడు టు కేరళ పోయినాం కదా, మళ్ళీ కేరళ నుంచి ఎండ్లోకి వచ్చినాం, కర్ణాటకలోకే వచ్చినాం. మళ్ళీ కర్ణాటక నుంచి ఎండ్లోకి ఎంట్రీ అయినాం, గోవాలోకి ఎంట్రీ అయినాం. కర్ణాటక నుంచి అని ఎంట్రీ అవుతున్నాం, లేకపోతే ఎగ్జిట్ అని అవుతున్నాం. ఎన్నైతే లింక్ స్టేట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క లింక్ స్టేట్ మనం పోయి వచ్చినాం అనమాట. ఇంత దూరం అయితే మీరు చూసినంత ఈజీగా రాలే, దీని వెనక ఇలా కష్టం చాలా ఉంది. అంటే కొట్టించుకొని అయితే వచ్చినాం. మొత్తం ప్రైస్ 432 అయితే పట్టింది మనకి. పెద్ద బండి ఏ రేంజ్లో అయితే పోతుందో ఆ రేంజ్లో తీసుకుపోయినాం ఈ బండిని. హుబ్లీ వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట. సో హుబ్లీ నుంచి 130 అయితే ఉంది. ఫారెస్ట్ రేంజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఘాట్స్లా నడపాలి మనం. కర్ణాటక ఘాట్స్ సెక్షన్, ఫారెస్ట్ రేంజ్ ఇట్లుంది పరిస్థితి. మంచిగా వచ్చింది రోడ్ అనుకునే లోపు మళ్ళీ గలీజ్ వస్తుంది రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఘాట్ సెక్షన్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇక వాళ్ళే మంచిగా చేస్తారు ఎప్పుడో ఒక రోజు. ఆల్రెడీ చేస్తుర్రు, ఇక్కడ సైడ్ అయితే చేస్తుర్రు. రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మొత్తం ఇక్కడ చేస్తారు రోడ్ని. ఇక చూసి అర్థమవుతుంది ఎంత పెద్దగా చేస్తారో. అమ్మ
ఇట్లా మధ్యలో ఊర్లు కూడా వస్తాయి ఘాట్ సెక్షన్స్లో, మళ్ళీ ఘాట్ స్టార్ట్ అయిపోతుంది. ఘాట్ ఎంత ఉందో తెలియదు కాబట్టి పెట్రోల్ పోపించుకుంటే మంచిది. 650 చేంజ్ పడుతుంది మనకు. ప్రతిసారి 300 కొట్టిస్తున్నాం, 300 చిల్లర కొట్టిస్తున్నాం, అంటే సగం ట్యాంక్ ఉంటుంది. ఏంటంటే ఎందుకైనా మంచిది అన్నట్లు చెప్పేసి కొట్టించుకుంటున్నాం అంతే. మళ్ళీ పెద్ద హైవే మీదకి అయితే ఎక్కేసినాం. సో అటు సైడ్ పోతే హుబ్లీ అనమాట. కింది నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి హుబ్లీకి. సో మనకి హుబ్లీలో ఏం పని లేదు కాబట్టి, హంపీలో పని కాబట్టి లెట్స్ గో టు హంపీ. సో ఈ నుంచి హంపీ అయితే 170 ఉంది. ఇంకా వస్తుంది బరుగు ఉన్నట్లు అనిపిస్తుంది మొత్తం. రోడ్ ఇట్లు ఉంది, జంపింగ్ బబ్లింగ్ ఉంది రోడ్ మొత్తం. ఎందుకైతే ఇక్కడ ఆగుతున్నాం అనమాట. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సెకండ్ టోల్ గేట్, మళ్ళీ కర్ణాటకలోనే టోల్ గేట్. రోడ్ మధ్యలో వెళ్తుండు బండ్లు, ఎడ్ల బండి కట్టుకొని. ఫ్యాన్లు వచ్చినాయి, పెద్ద ఫ్యాన్లు. సో మనం ఇవి ఏడా చూసినాం అంటే తమిళనాడు టు మున్నార్ పోయే రూట్లో తమిళనాడులో చూసినాం మనం ఈ ఫ్యాన్స్. సో ఇక్కడ సైడ్ అయితే గాలి మస్తు పెడుతుంది, అందుకే ఈ ఫ్యాన్లు పెట్టారు, గాలి ఎక్కువ ఉన్నందుకే. థర్డ్ టోల్ గేట్ అనమాట కర్ణాటకలో. లైటింగ్ కూడా కొంచెం డల్ అయిపోతుంది నాకు తెలిసి. చీకటి అవుతుంది ఇంకా మనం పోయేవరకి. ఈ వెదర్ మీద మొత్తం పురుగులే పడుతున్నాయి. టైం అయితే 6:40 అవుతుంది. ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది, అంటే 40 నిమిషాల్లో 40 కిలోమీటర్లు కొట్టేసినాం. పెట్రోల్తో హంపీకి కూడా వెళ్ళిపోవచ్చు, జస్ట్ 40 కిలోమీటర్లే ఉంది. ఈజీగా పోతుంది 40 కిలోమీటర్కి అన్నం మూసుకొని. కాకపోతే కొట్టించుకుంటే మనకే మంచిది కదా. ఎట్లుందంటే ఎవ్వడు పోయాడు ఇంట్లో పెట్రోల్, అట్లుంది ఆ బంకు. ఇక ఒకటి పని చేస్తుంది, ఒకటి చూడు డబ్బా అయింది మొత్తం. ఇక చూసిరా పురుగులు ఎట్లున్నాయి మొత్తం. ఇక నల్లగా అయితే ఇక్కడ పట్టుకొని గట్టిగా అవుతుంది, గ్రిప్ పట్టుకొని నల్లగా అవుతుంది చెయ్యి. ఈరోజు అయితే మనది 4th టోల్ గేట్. ఇది కూడా కర్ణాటకలోనే. ఈ కర్ణాటకలో టోల్ గేట్లు అయితే చాలా ఉంటాయి. ఎన్ని టోల్ గేట్లు ఉంటాయి? ఒక లేదన్నా 200 టోల్ గేట్లు ఉంటాయి మొత్తం కర్ణాటకలో, ఎక్కువ ఉంటాయి. ఇంకా హంపీకి కూడా వచ్చేసినాం అనమాట. ఇక్కడ సైడ్ మనం రూమ్స్ చూసుకోవాలి. మనం రూమ్ అయితే తీసుకున్నాం అనమాట, ఇదే రూమ్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. బాయ్.